హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా అధికార యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న ఘటనకు ఛాన్స్ ఇవ్వరాదని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణ మొదలు విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన క్రేన్ల వరకు ప్రతి అంశంపైన సీఎం సమీక్షించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అలర్ట్ అవ్వాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విగ్రహాలతో వచ్చే వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, దొంగతనాలు వంటి నేరాలు జరగడానికి అవకాశం ఉన్న హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిమజ్జన విధుల్లో ఉన్న క్రేన్ ఆపరేటర్లకు 2-3 గంటలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. ట్యాంక్ బండ్తో పాటు నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అధికారుల పర్యవేక్షణ ఉండాలని, కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని గమనిస్తూ గంటకోసారి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వర్షం పడితే తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేయాలని సూచించారు. 25,000 మంది పోలీస్ బలగాలు, 733 సీసీటీవీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ, రవాణా, జలమండలి, పోలీసు ఉన్నతాధికారుల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.